ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవం మధ్య ప్రధాన తేడాలు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మీకోసం. 1. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15. తేదీ 1947 ఆగస్ట్ 15. పరిణామం: ఆ రోజున భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందింది. ఆ రోజును భారతదేశం తన స్వేచ్ఛను అందుకున్న రోజుగా జరుపుకుంటారు. కార్యక్రమాలు: ఆ రోజున ప్రధానమంత్రి ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ నుండి జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు ప్రసంగిస్తారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం జెండా ఆవిష్కరణ: ఆ రోజున జెండాను క్రింద నుంచి పైకి ఎత్తి ఆవిష్కరిస్తారు. ప్రతీక: ఇది భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భాన్ని సూచిస్తుంది. క్రింద నుంచి పైకి ఎత్తడం అనేది స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. 2. గణతంత్ర దినోత్సవం జనవరి 26. తేదీ 1950 జనవరి 26. పరిణామం: ఆ రోజున భారతదేశం తన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చి స్వతంత్రంగా గణతంత్రంగా మారింది. ఆ రోజును భారతదేశం తన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరియు గణతంత్రాన్ని జరుపుకునే రోజు. కార్యక్రమాలు: ఆ రోజున ఢిల్లీలో రాజ్పథ్లో గణతంత్ర పరేడ్ జరుగుతుంది. ఈ పరేడ్లో భారత సైన్యం, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు వివిధ రాష్ట్రాల కళలు ప్రదర్శించబడతాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ: ఆ రోజున జెండా ముందే ఎగరవేయబడుతుంది. కాని జెండా పైకి ఎగరేసి, అరక్షిత ఉండి, కేవలం జెండాను పూర్తిగా ఎగరవేయటం జరుగుతుంది. ప్రతీక: ఇది భారతదేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్రంగా మారినందుకు గుర్తుగా ఉంటుంది. మొత్తంగా స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశ స్వతంత్రతను సూచిస్తే, గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యాన్ని గుర్తుచేస్తుంది. ఈ విషయాలు తెలుసా? తెలిస్తే ఏం తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి.